ఇంకో వార్త, విద్యా హక్కు చట్టాన్ని 100 పాళ్ళు అమలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మీరంతా మీ పిల్లలను ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళలో పంపిస్తా ఉన్నారు. ఒక రాజ్యాంగం ఒక చట్టం చేసింది. ఆ చట్టంలో ఖచ్చితంగా ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళల్లో 25% సీట్లు ఇవ్వాలి. ఇస్తే వాళ్ళు ధనవంతుల బిడ్డలతో సమానంగా చదివేటువంటి అవకాశాన్ని కల్పించిన వాళ్ళు అవుతారు. ఈ రోజు గవర్నమెంట్ స్కూళ్ళలో పోయేటంతా అది మరి పేద అడుగంటిన బలహీనమైనటువంటి పిల్లలు పోతా ఉన్నారు. వాళ్లకు సరైన విద్య అందుతలేదు. కాబట్టి వీళ్ళు కూడా ధనవంతుల బిడ్డలతో చదవాలంటే వాళ్ళకు ఖచ్చితంగా ఈ అవకాశం కల్పించాలని చెప్పి చట్టం చేస్తే ఇంతవరకు అమలు చేయలేకపోతారు. ఇది సిగ్గుచేటు కాదా? ప్రతిపక్ష పార్టీలున్నా అధికార పక్ష పార్టీలున్నా ఖచ్చితంగా ఇది ఎందుకు అమలు చేయడానికి మీ వంతు పాత్ర చేస్తలేరో ఆలోచన చేయాలి. మీరేం చేస్తారా? ఆ నాయకుడు మంచోడు కాదు, ఈ నాయకుడు మంచోడు కాదు, ఆ నాయకుడు మంచోడు కాదు అని చెప్పేసి మా ఎస్సీ ఎస్టీ బీసీలను అంతా తోలుకొని పోయి ఆ మీటింగ్లు పెట్టించి వాళ్ళను మభ్య పెట్టి ఆ మంది ఇచ్చి మాంసం ఇచ్చి బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి వాళ్ళకి కావలసినటువంటి అడగకుండా నోరు మూస్తా ఉన్నారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా ఈ విద్యా సంవత్సరం నుంచి విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలి. అది 25% సీట్లు ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లలో అమలు చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాలపైన ప్రతిపక్ష పార్టీలపైన ఉన్నది. కేంద్రంలో ప్రభుత్వం కూడా దీనిపై ఖచ్చితంగా ఆర్డినెన్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు యుద్ధం చేసుకున్న పోరాటాలు చేసుకుంటూనే పోవాలనా? మీకు బాధ్యత లేదా? మీరు ఈయనప్పుడు ఎందుకు ఈ ప్రజల పక్షాన వాళ్ళకి మభ్య పెట్టి మీకు అధ్యత్తం అని చెప్పేసి మాయమాటలు చెప్పేందుకు ఖచ్చితంగా విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. ఇంకోటి ఏంటంటే ఫీజు రెగ్యులేషన్ కమిటీని ఖచ్చితంగా అమలు చేయాల్సిన బాధ్యత మేము ప్రభుత్వాల పైన, మేము ప్రతిపక్ష పార్టీల నాయకుల పైన. ఈరోజు మేము ఓడిపోయినా మేము వాళ్ళే చేస్తారనేది కాకుండా మీరు చిత్తశుద్ధితో అమలు చేయడానికి మీ వంతు పాత్ర వహించాలని చెప్పేసి ప్రజల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. మనకు సిగ్గు శరం ఉంటే నిజంగా బిడ్డలకు మేము న్యాయం చేస్తామని చెప్పేసి అన్నాం. న్యాయం చేయలేకపోతాను. రాజ్యాంగంలో మనకు చట్టం చేసినాం. చట్టం ప్రకారంగా వాళ్ళకి అమలు చేసినటువంటి వాటిని అమలు చేయాల్సిన బాధ్యత మా పైన ఉన్నది అని చెప్పేసి ఆలోచన మీ పైన ఉంటే ఖచ్చితంగా ఆ ఫీజు రెగ్యులేషన్ కమిటీని ఖచ్చితంగా అమలు చేయాల్సిన బాధ్యత మీ ప్రతిపక్షాల పైన అధికార పక్షాల పైన ఉన్నది. అధికార పక్షం అమలు చేయకపోతే దాన్ని నిలదీయాల్సిన బాధ్యత ప్రతిపక్షం పైన ఉన్నది. ఇంకోటి ఏంటంటే తల్లిదండ్రులారా, మీరు కూడా మీ రాజకీయ నాయకులు పెట్టేదేం లేదు. మీ బిడ్డల భవిష్యత్తు కోసం, మీ పిల్లలకు రావాల్సిన హక్కుల కోసం మీ వంతుగా మీ నాయకులు నిలదీయాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి కోరుకు. ఎందుకంటే ఆ విద్యా హక్కు చట్టం అమలు చేయండి అని చెప్పేసి చట్టం చేసి కేంద్రంలోనే ఆ పార్లమెంట్ సాక్షిగా చట్టం చేసిండ్రు. ఆ చట్టాన్ని అమలుమెంట్ చేయడంతో లోపమైంది. ఈ రోజు తెలంగాణ ఏర్పడ్డదంటే ఆ రోజు రాజ్యాంగంలో రాయబడ్డది మీకు ఇష్టానుసారంగా తెలంగాణ విడిపోవచ్చు అనేది ఉన్నది. కాబట్టి పోరాట పాదాల తర్వాత ఆ హక్కును మనం సాధించుకోలేము. ఈ రోజు కూడా విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు ప్రైవేట్ స్కూళ్ళు ఏదో ఐఐటి ఫౌండేషను, నెట్ ఫౌండేషను, ఇంకేదో ఫౌండేషన్ అని కొత్త రకాల పేర్లు పెట్టి ఈ యొక్క గవర్నమెంట్ వ్యవస్థ నిర్వీర్యం చేస్తా ఉన్నారు. అయినా మరంత పెద్ద చేసిన సందర్భంలో మీ పిల్లలను గవర్నమెంట్ మీరు మంచిగా చేస్తాడు కదా, మీరు మంచిగా అన్ని స్కూల్లో మంచిగా చేస్తారు. మీ పిల్లలు అక్కడికి ఎందుకు పంపించలేకపోతాడు? పెద్ద ఉద్యోగస్తుల పిల్లలు, ఈవెన్ ఇక టీచర్ పిల్లలు కూడా ఆ గవర్నమెంట్ స్కూళ్ళలో పంపించలేకపోతాండే. మీ వ్యవస్థ కోసం పోరాటాలు చేస్తారు తప్ప ఆ బిడ్డలు మీ మీద మీకు నమ్మకం లేకుండా మీ పిల్లలను తీసుకుపోయి ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళలో ఇస్తున్నారు. ఎందుకే ఇదంతా? మీరు నిజంగా చిత్తశుద్ధితో మీరే హక్కుల కోసం అది పోరాటం చేస్తారో ఖచ్చితంగా ఇది అమలు చేయాలని చెప్పేసి మీ పిల్లలను కూడా అదే స్కూళ్ళలో వేసి వాళ్ళకు భరోసా కల్పించాలని చెప్పేసి అంటారు. ఈ రోజు మీకు జీతాలు ఇచ్చేదంతా కూడా ఆ ప్రజలు కట్టిన పన్నుల ద్వారానే వస్తుంది. కాబట్టి ఆ బిడ్డలు న్యాయం చేయాలి. మీ బిడ్డలు ఎక్కడే చదువుతారో వాళ్ళకి అదే విధంగా అవకాశాలు కల్పించాలి. కాబట్టి ఆ విద్యా హక్కు చట్టం అమలు చేయాలి. ఫీజు రెగ్యులేషన్ కమిటీ పకడ్బందీగా అమలు చేయాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను.